నరేంద్ర మోదీ ఎల్కే అద్వానీకి గౌరవం ఇవ్వలేదు. ఎల్కే అద్వానీ నమస్కారం పెట్టాడు. అయితే నరేంద్ర మోదీ తిరిగి నమస్కారం పెట్టలేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని చెప్పి తెలీదా? మోదీ ఇంత సంస్కారం లేనివాడా? ఇలా కొంతమంది మనకు అప్పుడప్పుడు కామెంట్ సెక్షన్లో కొన్ని కామెంట్లు విసర్జించి పోతూ ఉంటారు. విసర్జించి అని ఎందుకంటూ ఉన్నానంటే మరి చెత్త కాబట్టి అది. ఇలాంటి పిచ్చవాగుడే మమతా బెనర్జీ బెంగాల్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో భాగంగా మోదీ గారి గురించి, ద్రౌపది ముర్ము గారి గురించి మాట్లాడితే బెంగాల్లో హిందువులందరూ ఏకమయ్యి మూతిపళ్ళు రాలగొట్టేలాగా టీఎంసీని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. మరి నరేంద్ర మోదీ గారు నిజంగానే ఎల్కే అద్వానీ గారికి ప్రతి నమస్కారం చేయలేదా? ఎల్కే అద్వానీ గారు చేతులు కట్టుకొని మోదీ గారి ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందా? సంస్కారం లేదా మోదీ గారికి? మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు చేయాలి ఆ ప్రయత్నం, అది కూడా మనం ఇదే వీడియోలో మాట్లాడుకుందాం. ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూస్తే గమనించండి. నేను జస్ట్ గూగుల్లోకి వెళ్ళి టైప్ చేశాను, డూ మోడీ రిజెక్ట్ అద్వానీ నమస్తే అని పెట్టాను. అంటే అద్వానీ గారు పెట్టిన నమస్తేను రిజెక్ట్ చేశారా మోదీ గారు? కొడితే వెంటనే ఇక్కడ ఏమిస్తోందో చూడండి. ఏఐ ఓవర్ వ్యూ గూగుల్లో ఫస్ట్ పదమే నో, లేదు. అంటే నరేంద్ర మోదీ గారు అద్వానీ గారు ఏ నమస్తే రిజెక్ట్ చేయలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎల్కే అద్వానీ గారి యొక్క నమస్కారాన్ని తిరస్కరించలేదు. రూమర్స్ ఏమిటి అంటే మోదీ అద్వానీ యొక్క గ్రీటింగ్స్, ఆ నమస్తే అని పట్టించుకోలేదు అనే ఒక కొన్ని ఫోటోగ్రాఫ్స్ను బాగా వైరల్ చేశారు. క్రాప్డ్ వీడియోస్, ఈ పదం వినండి నాన్న, కొన్ని క్రాప్డ్ కట్ చేసిన వీడియోస్ని టేకెన్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో నుంచి తీసి కొన్ని వీడియోస్ కట్ చేసి వాటి వైరల్ చేశారు. వెన్ రివ్యూయింగ్ అన్ఎడిటెడ్ ఫుటేజ్ ఆఫ్ దీస్ ఈవెంట్స్, అంటే ఎడిట్ చేయబడినటువంటి ఆ ఈవెంట్స్ యొక్క ఫుటేజ్ తీసుకొని పరిశీలిస్తే ఇట్ ఈస్ క్లియర్ దట్ బోత్ లీడర్స్ క్లాస్ప్ దేర్ హ్యాండ్స్ టు ఎక్స్చేంజ్ ద ట్రెడిషనల్ గ్రీటింగ్. ట్రెడిషనల్ గ్రీటింగ్ ఏంటి నాన్న? మన భారతదేశంలో నమస్కారం. సో క్లాస్ప్ దేర్ హ్యాండ్స్ అంటే ఇద్దరు కూడా ఒకరికొకరు నమస్కారం పెట్టుకున్నారు, ట్రెడిషనల్ గ్రీటింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇది అన్ఎడిటెడ్ ఫుటేజ్లో ఉన్నటువంటి విషయం. అసలు నరేంద్ర మోదీ గారు తిరిగి అద్వానీకి నమస్తే పెట్టలేదు అని వాగేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను ఒక ప్రశ్న వేయండి. ఆ సంఘటన ఎక్కడ జరిగింది అని అడగండి. ఏ రాష్ట్రంలో జరిగింది, ఏ సందర్భంలో జరిగింది అడగండి. ఆడికి తెలియదు. అది కూడా మనమే చెప్పాలి. త్రిపురలో 2018లో సంఘటన జరిగింది. నేను మీకు ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తాను చూడండి. ఆల్ట్ న్యూస్లో వైరల్ పిక్ ఆఫ్ అద్వానీ ఫోల్డింగ్ హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిఎం మోదీ. వాజ్ ద పిఎం డిస్కర్టియస్ టు అద్వానీ? చూడండి ఎలా ఉంది ఫోటో. నరేంద్ర మోదీ గారు చేతులు వెనక్కి పెట్టుకొని ఉన్నారు, అద్వానీ గారు ఇక్కడ చేతులు కట్టుకొని నిలబడినట్టు మనకు కనిపిస్తుంది. ఈ ఫోటో చూస్తే ఎలా ఉంటుంది? మోదీ కుసంస్కారి, నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా పెట్టడం తెలియదు మోదీకి. ఇంత అహంకారమా పిఎం అయిన తర్వాత? ఇదే కదా అనిపించేది. నరేంద్ర మోదీ గారి మీద నరనరాన ద్వేషాన్ని విద్వేషాన్ని నింపుకున్న ఎర్ర చొక్కాగాళ్ళు, కాంగ్రెస్ గాళ్ళు, మోదీ గారి మీద ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు, రకరకాల బ్యాచులు, పాపి గొర్రెలు, మరకలు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తూ పెడిల్ చేస్తూ బతికేస్తూ ఉంటారు. ఒకసారి కిందికి రండి. ఇది కూడా చూడండి, బీబీసీ న్యూస్ హిందీ వాళ్ళు పెట్టినటువంటిది. అద్వానీ గారు పాపం చేతులు కట్టుకొని మోదీ గారి ముందు నిలబడ్డటువంటి ఒక కెమెరా యాంగిల్ని సెట్ చేసి పెట్టినటువంటి ఫోటో. నిజమేంటే నేను మీకు చూపిస్తాను రండి. ఇది మొత్తం మనకు వీడియో, ఇది ఆల్ట్ న్యూస్ లోపల, నాకు ఆడియో అక్కర్లేదు, జస్ట్ వీడియో చూడండి. మోదీ గారు స్టేజ్ మీదకి వస్తూ ఉన్నారు. చూడండి మోదీ గారు నమస్తే పెట్టారు. చూడండి గమనించండి. మోదీ గారు నమస్తే అద్వానీ గారికి. మళ్ళీ వెనక్కి పెడుతున్నా. చూడండి మోదీ గారు వచ్చారు. చూడండి ఇద్దరు ఒకరికొకరు నమస్తే ఎక్స్చేంజ్ చేసుకున్నారు. బాగున్నా ఏమన్నా మాట్లాడుతున్నారు, చూస్తున్నారు కదా. తర్వాత ఫొటోస్ చూడండి. మీరు ఫొటోస్ చూస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. త్రిపురలో జరిగిందనమాట.
మోదీ గారు ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చారు. ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో గమనించండి. ఇక్కడ చూస్తున్నారు కదా నా కర్సర్. మోదీ గారు, అద్వానీ గారు ఇద్దరు ఒకరికొకరు నమస్కరించుకుంటూ ఉన్నారు. చూడండి, మోదీ గారు 2 చేతులు పైకెత్తి నమస్కారం, వీరు కూడా నమస్కారం. అయిపోయిందా? నమస్కారం అయిపోగానే మీరు వీడియోలో చూస్తే మోదీ గారు వెంటనే చేతులు కిందికి దింపేశారు నమస్కరించిన తర్వాత. అయితే అద్వానీ గారు నెక్స్ట్ చూడండి గెస్చరు, అంత బాగానే ఉందా, అంత బాగానే ఉందా, ఎలా ఉన్నావు అన్నట్టు, అంత బాగానే ఉంది కదా అని 2 చేతులు అలా చూపించి అన్నారు. మోదీ గారు మాట్లాడుతున్నారు. ఇది నమస్కారం కాదు, మీరు చూస్తే గమనించండి. అంతా బాగానే ఉందా అన్న తర్వాత 2 చేతులు దగ్గరికి చేర్చి మాట్లాడుతూ ఉన్నారు క్యాజువల్గా. అయితే ఇప్పుడు ఈ గెస్చర్ ఉంది కదా, ఈ గెస్చర్ అద్వానీ గారికి సంబంధించి మీరు పరిశీలిస్తే అద్వానీ గారి యొక్క న్యాచురల్ అండ్ నార్మల్ గెస్చర్, అది కూడా మీకు ఈ వ్యాసంలో ఉంది చూడండి. ఇన్ ఎట్ అనదర్ వీడియో, ఇంకో వేరే వీడియోలో కూడా ఇట్ కెన్ బి సీన్ దట్ అద్వానీ ఈజ్ క్లాస్పింగ్ హిజ్ హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ చెస్ట్ ఈవెన్ ఆఫ్టర్ గ్రీటింగ్ హిజ్ గెస్ట్స్. అంటే దాని అర్థం ఏంటన్నా, గెస్ట్స్కు గ్రీటింగ్ చేసినాక అంటే నమస్కారం పెట్టాక ఆ తర్వాత కూడా మిగతా గెస్ట్లు ఏమో చేతులు కిందికి దింపుతారు, మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతుంటారు. ఒక్కొక్కరి హ్యాండ్ గెస్చర్ ఒక్కో రకంగా ఉంటుంది నమస్కారం పెట్టిన తర్వాత, లేదు షేక్ హ్యాండ్ ఇచ్చాక. అద్వానీ గారి అలవాటు ఏంటి, హ్యాబిట్ ఏంటి అంటే వేరే వీడియోలో కూడా గమనిస్తే అర్థమైంది ఏంటంటే, అద్వానీ ఈజ్ క్లాస్పింగ్ హిజ్ హ్యాండ్స్ అంటే దగ్గరికి పట్టుకొని ఉంటారు 2 చేతులు ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ చెస్ట్ ఈవెన్ ఆఫ్టర్ గ్రీటింగ్ హిజ్ గెస్ట్. అంటే తన చెస్ట్ దగ్గరికి 2 చేతులు తీసుకొని వచ్చి, నమస్కారం కాదు ఇది, అట్లా పట్టుకొని ఉంటారు. ఆయన యొక్క క్యాజువల్ అలవాటు. అసలు నమస్కారం ఏమో పైన ఉంది చూడండి, 2వ ఫోటోలో ఒకరికొకరు నమస్కారం పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా, నమస్కారం. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈ ఫోటో లేపేస్తారు. మోదీ గారు స్టేజ్ మీద ఈ ఫోటో ఉండదు, ఈ ఫోటో ఉండదు, ఈ ఫోటో ఉండదు, ఈ ఫోటో ఉంటుంది. అది కూడా నమస్కారం కాదు, గడిది గుడ్డు కాదు, 2 చేతులు దగ్గరికి చేర్చి క్యాజువల్గా మాట్లాడుతున్నారు. నమస్కారం అనేది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు అర్థమైందండి ఎలా వైరల్ చేస్తూ ఉంటారో వీడియోస్, ఎట్లా ప్రజల మెదళ్లలో విషయాన్ని నాటుతూ ఉంటారో మోదీ గారికి వ్యతిరేకంగా. చూడొచ్చు. ఇట్ వుడ్ సీమ్ దాట్ అద్వానీ హోల్డింగ్ హిజ్ హ్యాండ్స్ బిఫోర్ హిజ్ చెస్ట్ వైల్ ఇంటరాక్టింగ్ విత్ అదర్స్ ఈజ్ హిజ్ స్టాండర్డ్ మేనరిజం. అంటే ఏంటన్నా మేనరిజం అంటే ఏంటి? 2 పెళ్ళాల ముద్దుల పోలీసులో రాజేంద్ర ప్రసాద్ ఒకతనేమో అదే నాకు మండుద్ది అంటాడు. ఈ అదే నాకు మండుద్ది అనేది అతని మేనరిజం. ఇంకో రాజేంద్ర ప్రసాద్ ఏం చేస్తాడు, తన ముక్కు మీద వేలుతో ఒక టైప్లో రుద్దుకొని ఓ గెస్చర్ ఇస్తాడు. జస్ట్ నాకు సడన్గా అది గుర్తొచ్చింది చెప్తున్నాను. అంటే ఇద్దరిని ఐడెంటిఫై చేయడానికి అన్నట్టు కావాలని ఆ సినిమాలు అలా పెడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్టాండర్డ్ మేనరిజం, గెస్చర్స్, మాట్లాడే విధానంలో కానీ, చేతులు ఊపే విధానంలో కానీ ఇవన్నీ ఉంటాయి. సో అద్వానీ గారి యొక్క స్టాండర్డ్ మేనరిజం ఏంటి, హోల్డింగ్ హిజ్ హ్యాండ్స్ బిఫోర్ హిజ్ చెస్ట్ వైల్ ఇంటరాక్టింగ్ విత్ అదర్స్. ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు 2 చేతులు దగ్గరికి చేర్చి చెస్ట్ దగ్గరికి తీసుకొని రావడం అనేది ఆయన యొక్క స్టాండర్డ్ మేనరిజం అనేది క్లియర్గా అర్థమవుతుంది మనకు వేరే వీడియోలు చూసినా కానీ అని చెప్పి ఆ వ్యాసం చెప్తోంది. ఇది నమస్కారం కానే కాదు అసలు. నమస్కారం ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. ఆలోచించండి మీరే ఎలాంటి నీచులు మన సమాజంలో ఉన్నారు. మన తెలుగు మీడియా విషయానికి వస్తే 2017 నుంచి స్టార్ట్ అయిందండి. 2024 జనవరి అందామా, లేదు 2023 ఎండింగ్ వరకు అందాం. 2017 నుంచి 2023 ఎండింగ్ వరకు అంటే దాదాపు 7 సంవత్సరాలు, 6.5-7 సంవత్సరాల పాటు నరేంద్ర మోదీ గారి మీద మన తెలుగు మీడియాలో ఒకానొక టైప్ ఆఫ్ మీడియాలో విపరీతంగా విషం చిమ్మి వదిలారు. ఎందుకు విషం చిమ్మి వదిలారు? మన తెలుగు రాష్ట్రంలో ఉండే ఒక నాయకుడు నరేంద్ర మోదీ గారితో విభేదించి బయటికి వచ్చి రచ్చ గోలగోల చేయడము అది మీకు తెలిసే ఉంటుంది. రాజకీయ విభేదాలనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెంటనే మీడియా రంగంలోకి దిగి మోదీ గారి మీద విషం చిమ్మడం మొదలు పెట్టారు. అద్వానీకి వెన్నుపోటు పొడిచాడు మోడీ అంటారు. ఇంకా అది గుడ్డేం కాదు, దాని మీద కూడా మనం అంతకుముందు వీడియోస్ మాట్లాడుకున్నాం. ఎల్కే అద్వానీ గారి ప్రతి పుట్టినరోజుకు నరేంద్ర మోదీ గారు అద్వానీ గారి ఇంటికి వెళతారు. ఎల్కే అద్వానీ గారి ఇంటికి వెళ్తారు మోదీ గారు భారతదేశంలో ఉంటే. ఆ టైంలో ఒకవేళ వేరే దేశంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఫోన్లోనో వీడియో కాల్స్లోనో విష్ చేస్తే చేస్తారేమో. కానీ జనరల్గా మీరు గత 12 సంవత్సరాల ఫొటోస్, వీడియోస్ మీరు గూగుల్లో కూడా టైప్ చేసి చూడండి. ఎల్కే అద్వానీ గారి పుట్టినరోజుకు నరేంద్ర మోదీ గారు విష్ చేయడానికి అద్వానీ గారి ఇంటికి వెళ్ళారా లేదా వెతకండి. ఒక్కొక్క సంవత్సరంది అద్వానీ గారి ఇంటికి మోదీ గారు వెళతారు. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి
సివిలియన్ అవార్డు ఏంటి, భారతరత్న అవార్డును ఎల్కే అద్వానీ గారికి ప్రదానం చేశారు నరేంద్ర మోదీ గారు. ఉన్న టైంలోనే జరిగింది ఇది. కాంగ్రెస్ ఉన్న టైంలో జరుగుతుందా? వాజ్పేయి గారికి ఇచ్చారు, అద్వానీ గారికి ఇచ్చారు భారతరత్న అవార్డ్స్, తెలుసు మనకు. సో దట్ ఈస్ ద రెస్పెక్ట్. కానీ మన దగ్గర కొన్ని శునకాలు మామూలుగా స్తంభం కనిపించగానే దానికి శునకానికి అలవాటు ఏంటి, కాలెత్తి మూత్రం పోయడం అలవాటు. దేవాలయానికి తాళం వేయలేదనుకోండి, దేవాలయం ముందు ఒక సెక్యూరిటీ గార్డ్ ఎవరు స్ట్రాంగ్గా కర్ర పట్టుకొని నిలబడలేదనుకోండి, ఊర కుక్కలు దేవాలయపు ప్రాంగణంలో కూడా వచ్చి ధ్వజస్తంభము ఉంటే ఆ ధ్వజస్తంభాన్ని కూడా నార్మల్ కరెంటు స్తంభం అనుకొని ధ్వజస్తంభం మీద కూడా కాలెత్తే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం మనం ఇవ్వకూడదు అంటే ఏం చేయాలి, ఆలయం లోపలికి ప్రాంగణంలోకి కుక్క రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, కర్ర తీసుకొని తరమాలి ఆలయం లోపలికి గనక కుక్క అడుగు పెట్టిందంటే. ఎందుకంటే దాని బిహేవియర్ ఏంటి, స్తంభం కనిపించగానే కాలెత్తాడు. తనకి మామూలు కరెంటు స్తంభానికి ధ్వజస్తంభానికి తేడా కూడా తెలియదు. ఊర కుక్కల గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ ఇళ్లలో పెంచే కుక్కలకు ఆ క్లారిటీ ఉంటుంది, పక్కా క్లారిటీ ఉంటుంది. అలాంటి శునకాలు మన కామెంట్ సెక్షన్లో కనిపిస్తూ ఉంటాయి. అదిగో అలాంటి శునకాల కోసం ఈ వీడియో అన్నమాట, వాళ్ళందరికీ క్లారిటీ రావడానికి. అలాగే అలాంటి శునకాలను తరమడానికి చితక్కొట్టడానికి కూడా మీకు లాజిక్ కావాలి కదా, అందుకోసమని కూడా ఈ వీడియో అనమాట మీకు. ఎవడైనా నరేంద్ర మోదీ గారు, అద్వానీ గారు నమస్కారం పెడుతుంటే తిరిగి నమస్కారం పెట్టలేదు, ప్రతి నమస్కారం పెట్టలేదు అని చెప్పి వాగారనుకోండి, ఆడికి ఈ వీడియో లింక్ ఇవ్వండి, లేకపోతే ఇది మొత్తం మీరు విన్నారు కదా ఆడికి పంబ రేగొట్టండి మీ లాజిక్తో. అర్థమైంది కదా ఫ్రెండ్స్, అది విషయం. ధన్యవాదాలు.